ఎలిమెంటరీ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లాసిఫికేషన్ చేసాం. సో ఆ ఎలిమెంటరీ పార్టికల్స్ యొక్క క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో జనరల్ గా మనకి క్వాంటమ్ నెంబర్స్ అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ లో ఎలాగైతే క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయో, ఈ పార్టికల్ ఫిజిక్స్ లో కూడా మనకి ఎలిమెంటరీ పార్టికల్స్ సంబంధించి క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో అందులో మనకి మెయిన్ గా 5 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. ఒకటి లెప్టాన్ క్వాంటమ్ నెంబరు, ఇంకోటి బ్యారియాన్ క్వాంటమ్ నెంబరు, ఇంకోటి ఐసోస్పిన్, థర్డ్ వన్ నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్పిన్ అండ్ ద స్ట్రెయిన్లెస్. సో ఫస్ట్ ఏంటండి, లెప్టాన్ క్వాంటమ్ నెంబర్. సో ఫస్ట్ ఏంటి, లెప్టాన్ క్వాంటమ్ నెంబర్. చాలా చాలా ఇంపార్టెంట్, సింపుల్ కూడా. సో ఈ లెప్టాన్ క్వాంటమ్ నెంబర్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఎల్తో డినోట్ చేస్తాం. సో క్యాపిటల్ ఎల్తో డినోట్ చేస్తాం. వీటి వాల్యూస్ ఎలా ఉంటాయంటే లెప్టాన్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు +1, -1 అండ్ 0. ఓకేనా. +1 ఎప్పుడు ఉంటుందంటే, సో మనం తీసుకున్న పార్టికల్ అనేది లెప్టాన్ అయింది అనుకోండి, అప్పుడు ఆ పార్టికల్ కి ఆ లెప్టాన్ క్వాంటమ్ నెంబర్ ఎంత అవుతుందంటే +1 అవుతుంది. అంటే ఆ పార్టికల్ అనేది ఏమవ్వాలి, లెప్టాన్ అవ్వాలి. ఇట్ ఈస్ ఫర్ లెప్టాన్స్. సో అలా కాకుండా -1 ఎప్పుడు అవుతుందంటే ఆ లెప్టాన్ కి సంబంధించి ప్రతి పార్టికల్ కి యాంటీ పార్టికల్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాం కదా. సో లెప్టాన్ యాంటీ లెప్టాన్ కి ఎల్ వాల్యూ అనేది -1. సో 0 ఎప్పుడు అవుతుంది అని అంటే, ఒకవేళ అది ఆ పార్టికల్ అనేది లెప్టాన్ అవ్వలేదు అనుకోండి, లెప్టాన్ కాకుండా ఇంకేమవుతుంది, బ్యారియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యారియన్స్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమో బ్యారియన్స్ మేజాన్స్ ఆ రెండు అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందండి, ఎల్ వాల్యూ 0. అంటే నాన్ లెప్టాన్ అయితే అప్పుడు ఎల్ ఈక్వల్స్ 0. నాన్ లెప్టాన్ ఎగ్జాంపుల్ ఏమవుతుందండి, మేజాన్స్, బ్యారయాన్స్. అంటే ఇవే మనకి ఏమవుతాయి, హైడ్రాన్స్ అనమాట. ఇట్స్ నథింగ్ బట్ హైడ్రాన్స్. ఓకేనా. ఇది చాలా ఇది గుర్తుపెట్టు. ఓకేనా. నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్ ఏంటంటే బ్యారియాన్ క్వాంటమ్ నెంబర్. సో నెక్స్ట్ ఏంటండి, బ్యారియాన్ క్వాంటమ్ నెంబర్. సో ఈ బ్యారియాన్ క్వాంటమ్ నెంబర్ని బీతో డినోట్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఈరోజు చెప్పే క్లాసులో కంపల్సరీగా 2 బిట్స్ అనే వస్తాయి. ఓకేనా. సో బ్యారియాన్ క్వాంటమ్ నెంబర్ బీతో డినోట్ చేస్తాం. సో బి వాల్యూ ఎలా ఉంటుందంటే సేమ్ +1, -1, 0. +1 ఎప్పుడు అవుతుంది, మనం తీసుకున్న పార్టికల్స్ అనేది బ్యారియాన్స్ అయ్యాయి అనుకోండి, అంటే బ్యారియాన్ పార్టికల్స్ ఆఫ్ అయినా, బ్యారియన్ ఆఫ్ అయినా, బ్యారియన్ 3/2 అయినా బ్యారియాన్సే కదా. కాబట్టి వాటికి సంబంధించి బ్యారియాన్స్ అయితే బి వాల్యూ అనేది +1 అవుతుంది. అదే యాంటీ బ్యారియన్స్ అయ్యాయి అనుకోండి -1 అవుతాయి. వాటికి యాంటీ పార్టికల్స్ మనకి ఎగ్జిస్ట్ అయ్యింది. ఓకేనా. సో ఇదేమవుతుంది, నాన్ బ్యారియాన్ అయితే అప్పుడు 0 అవుతుంది. నాన్ బ్యారియన్ అంటే ఏమవుతుంది, దీస్ ఆర్ నథింగ్ బట్ లెప్టాన్సే కదా. సో అంటే నాన్ బ్యారియన్స్ అంటే లెప్టాన్స్ కి బి వాల్యూ అనేది మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది. ఓకేనా. అర్థమవుతుందండి. ఓకేనా. అయితే మనకి ఈ బ్యారియాన్స్ సంబంధించి మన క్వార్క్స్ వల్లే కదా మనకి హైడ్రాన్స్ ఫామ్ అవుతున్నాయి, బ్యారియాన్ అయినా ఏవైనా. సో ఆ క్వార్క్స్ కి మనం తీసుకున్నప్పుడు ఆ క్వార్క్స్ కి సంబంధించి మనకి బ్యారియాన్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఎలా ఉంటుందంటే, ఫర్ ద క్వార్క్స్ ఏంటంటే మనకి 6 క్వార్క్స్ ఉన్నాయి కదా, అప్, డౌన్, టాప్, బాటమ్, చార్మ్, స్ట్రేంజ్. ఓకేనా. సో ఈ వీటికి సంబంధించి బి వాల్యూ అనేది ఏ క్వార్క్ తీసుకున్నా మనకి బి వాల్యూ అనేది ఎంత ఉంటుందంటే 1/3. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మన గేట్లోని నెక్స్ట్ సెట్లో రెండిట్లో ఇచ్చాడు బిట్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్ ఈస్ ఐసోస్పిన్. చాలా చాలా ఇంపార్టెంట్. Isospin, it is denoted as I. So how can you calculate the isospin value for the elementary particles? So there is a formula for that, that is I is equals to m-1/2. This is the formula for isospin. Okay na. ఇక్కడ m అంటే ఏంటంటే it is nothing but multiplicity of the family. Multiplicity of particles family. సో ఆ పార్టికల్స్ అనేవి ఏ ఫ్యామిలీ పార్టికల్స్ సంబంధించి ఉన్నాయో వాటి యొక్క మల్టిప్లిసిటీ అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ పై మేజాన్స్ ఫ్యామిలీ తీసుకున్నాం. సో పై మేజాన్స్ ఫ్యామిలీ అంటే ఏమవుతాయండి, π+, π0 అండ్ π-. ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయండి, దీనికి 3 నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి సో దీనికి సంబంధించి m వాల్యూ ఎంత అవుతుంది అంటే m is equals to 3 అనమాట. అది మల్టిప్లిసిటీ.
ఓకేనా? సో ఎప్పుడైతే మనకు మల్టిప్లిసిటీ తెలిసిందో దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐసోస్పిన్? ఫార్ములా ఏంటి? m-1/2 అంటే 3-1/2 అంటే 2/2 అంటే i ఈక్వల్స్ ఎంత అవుతుందండి? 1 అండి. ఓకేనా? సో అలాగే రిమైనింగ్ మనకి పార్టికల్స్ ఉన్నాయి కదా, సో అలాగే ప్రతి ఫ్యామిలీకి తీసుకొని మనం మల్టిప్లిసిటీ అండ్ ఐసోస్పిన్ అనేది కనిపెట్టచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? కే మేజన్స్ తీసుకున్నాం. సో కే మేజన్స్ అన్ని ఎన్ని ఉంటాయి? కే ప్లస్, కే నాట్, కే మైనస్, కే నాట్ మైనస్. సో వీటికి సంబంధించి ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి కాబట్టి m ఈక్వల్స్ టు 4. ఐసోస్పిన్ ఎంత అవుతుందండి? 4-1/2 అంటే ఎంత అవుతుంది? ఐసోస్పిన్ ఈక్వల్స్ టు 3/2. అర్థమవుతుందండి? అలాగే నెక్స్ట్ క్యాస్కేడ్ పార్టికల్స్ తీసుకోండి. సో క్యాస్కేడ్ పార్టికల్స్ మైనస్ అండ్ 0 ఇవి ఉంటాయి 2 అంటే m ఈక్వల్స్ టు 2 కాబట్టి ఏమవుతుంది? i ఈక్వల్స్ టు 2-1/2 అంటే ఎంత అవుతుంది? i ఈక్వల్స్ టు హాఫ్. అలాగే ప్రోటాను అండ్ న్యూట్రాన్కి సంబంధించి తీసుకున్నాం అనుకోండి. సో వీటికి సంబంధించి 2 కదా, m ఈక్వల్స్ ఏమవుతుంది? 2 అవుతుంది అంటే i ఈక్వల్స్ టు హాఫ్. అంతే కదా? అదే లాంబ్డా నాట్ తీసుకున్నాం అనుకోండి. సో లాంబ్డా నాట్ తీసుకుంటే మనకి ఏమవుతుంది? m ఈక్వల్స్ టు 1 ఒకటే కదా ఉంది కాబట్టి i ఏమవుతుంది? 1-1/2 అంటే ఏమవుతుందండి? i ఈక్వల్స్ టు హాఫ్. సారీ 1-1/2 అంటే 0 అవుతుంది. ఒమేగా మైనస్ తీసుకున్నా సేమ్ m ఈక్వల్స్ టు 1, i ఈక్వల్స్ టు 0 అవుతుంది. అలాగే డెల్టా ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఫ్యామిలీగా తీసుకున్నాం. సో డెల్టా ఫ్యామిలీకి ఎన్ని ఉంటాయండి? డెల్టా ప్లస్ ప్లస్, డెల్టా ప్లస్, డెల్టా 0, డెల్టా మైనస్. సో వీటికి సంబంధించి m ఎంత అండి? 4 అండ్ i వాల్యూ ఎంత అవుతుంది? 3/2. అలాగే రిమైనింగ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అట్లా అన్నింటికి మనం మల్టిప్లిసిటీ ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి దాని మల్టిప్లిసిటీ అంత అవుతుంది, m అవుతుంది. ఎప్పుడైతే మల్టిప్లిసిటీ తెలిసిందో i వాల్యూ అనేది ఏమవుతుంది? m-1/2 కట్టేస్తారు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా మీకు దీని నుంచి బిట్ అడుగుతారు. ఒక పార్టికల్ ఇచ్చి దాని తలక ఐసోస్పిన్ వాల్యూ కట్టమంటారు. ఓకేనా? ఎక్సెప్ట్ కేమేజన్స్. ఇందాక నేను కేమేజన్స్ 4 అని రాశాను. యాక్చువల్గా మనకి కేమేజన్స్ అనేది 2 డిఫరెంట్ ఫ్యామిలీని కలిగి ఉంటాయి. సో ఫర్ కేమేజన్స్ మనం తీసుకున్నట్లయితే సో కే ప్లస్ ఒకటి, కే మైనస్ ఒకటి ఇది ఒక ఫ్యామిలీ. ఓకేనా? సో దీనికి సంబంధించి m ఈక్వల్స్ ఎంత అవుతుంది? 2 కాబట్టి i ఈక్వల్స్ ఎంత అవుతుంది? 2-1/2 అంటే అవుతుంది i ఈక్వల్స్ టు హాఫ్ అనమాట. సో అలాగే కే మైనస్ కే నాట్కి కే ప్లస్ ఒకటి, కే మైనస్ ఒకటి కదా. ఇంకోటి ఏం తీసుకున్నాము పార్టికల్ చెప్పండి? కే మైనస్, కే నాట్ మైనస్. సో ఇది m ఈక్వల్స్ టు 2a, i ఈక్వల్స్ ఏమవుతుంది? హాఫ్. ఎక్సెప్ట్ కే అంటే కేని మీకు ఇందాక రాసినప్పుడు ఎలిమెంటరీ పార్టికల్ క్లాసిఫికేషన్ లో కే ప్లస్ నెక్స్ట్ కే మైనస్ బై అని చెప్పి కే మైనస్, కే నాట్ మైనస్ రాశాను కదా. సో అవి డిఫరెంట్ అనమాట. 2 డిఫరెంట్ ఫ్యామిలీ అనమాట కేమేజన్స్. చూడండి ఇవే కదా తీసుకున్నాం అక్కడ, ఒకసారి చెక్ చేయండి. సో ఎక్సెప్ట్ కేమేజన్స్ m వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే అవి 2 పార్టికల్స్ ఒక ఫ్యామిలీ, ఈ 2 పార్టికల్స్ అనేవి ఒక ఫ్యామిలీ అనమాట. రిమైనింగ్ అన్ని ఎన్ని ఉంటే ఆ మల్టిప్లిసిటీ అంత అవుతుంది. నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్ ఈస్ థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్పిన్. దీన్ని ఏమంటాం? థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్పిన్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై IZ ఆర్ I3. I3 అని రాసుకోవచ్చు, లేదంటే IZ అని రాసుకోవచ్చు. థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్పిన్. ఓకేనా? సో దీని వాల్యూ ఎలా ఉంటుందంటే IZ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయంటే 2 × I+1. 2 × I+ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కలిగి ఉంటుంది. అంటే 2 × I+1 అంటే ద వాల్యూస్ కెన్ టేకెన్ ఫ్రమ్ +i to -i. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి. ఫర్ డెల్టా ప్లస్ ప్లస్, డెల్టా ప్లస్, డెల్టా 0 అండ్ డెల్టా మైనస్. దట్ మీన్స్ ఈ ఫ్యామిలీకి సంబంధించి ఐసోస్పిన్ ఎంత అండి? m4 కాబట్టి 4-1/2 అంటే 3/2 అంతే కదా. i తెలిస్తేనే మనకి థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్పిన్ అనేది తెలుస్తుంది. సో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి?
ఐజెడ్ వాల్యూస్ అనేవి ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ 3/2 ప్లస్ 1 అంటే ఎన్ని వస్తున్నాయండి 3/2 క్యాన్సిల్ అయిపోతే 4 వాల్యూస్ రావాలి. ఎన్ని వాల్యూస్ అండి 4 వాల్యూస్ రావాలి. సో అప్పుడు ఎలా ఉంటాయంటే ప్లస్ I2 మైనస్ I 3/2 కాబట్టి సో దేర్ ఫోర్ ఐజెడ్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే దేర్ ఫోర్ ఐజెడ్ వాల్యూస్ ఆఫ్ దీనికేమో ప్లస్ 3/2 నెక్స్ట్ హాఫ్ మైనస్ హాఫ్ అండ్ మైనస్ 3. సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఫర్ ఐసోస్ఫిన్ థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్ఫిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పార్టికల్ ఇచ్చాడు అనుకోండి, ఆ పార్టికల్ తన ఫ్యామిలీ మనం తీసుకొని దానికి సంబంధించి మల్టిప్లిసిటీ కట్టి దాని తర్వాత ఐసోస్ఫిన్ కడితే ఆ ఐసోస్ఫిన్ వాల్యూని బేస్ చేసుకొని ఆ పార్టికల్స్ కి మనం థర్డ్ కాంపోనెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో పై మేజాన్స్ తీసుకున్నాం, పై ప్లస్, పై 0 అండ్ పై పై మైనస్. వీటికి సంబంధించి ఐ వాల్యూ ఎంత అండి 3 కాబట్టి 3 - 1/2 అంటే 2/2 I ఈక్వల్స్ ఎంత 1 అవుతుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి ఐజెడ్ వాల్యూస్ 2 ఇంటూ 1 + 1 అంటే 3 వాల్యూస్ రావాలి. సో 3 వాల్యూస్ ఎన్ని పార్టికల్స్ రావాలండి దాని అర్థం. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్లస్ I2 మైనస్ I అంటే దేర్ ఫోర్ ఐజెడ్ వాల్యూస్ కెన్ టేకెన్ ఫ్రమ్ +1 0 అండ్ -1 ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, సిగ్మా పార్టికల్స్ తీసుకున్నాం. సిగ్మా లేదంటే ఇంకేమున్నాయి క్యాస్కేడ్ పార్టికల్స్ తీసుకున్నాం, క్యాస్కేడ్ మైనస్, క్యాస్కేడ్ 0. ఓకేనా. లేదంటే ప్రోటాను న్యూట్రాన్ సంబంధించి తీసుకున్నాం. దీని ఐ వాల్యూ ఎంత m అనేది 2 కాబట్టి ఐ వాల్యూ అనేది హాఫ్. సో ఎన్ని వాల్యూస్ వస్తాయి ఐజెడ్ వాల్యూస్ 2 పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 ఇంటూ హాఫ్ ప్లస్ 1 2 అంటే 2 వాల్యూసే వస్తాయి. సో ఒక్కో పార్టికల్కి ఒక్కొక్క వాల్యూ చెప్తామండి. అంటే ఇదేమవుతుంది ప్లస్ హాఫ్ అవుతుంది, ఇదేమో మైనస్ హాఫ్. ఆర్డర్ చూసుకోండి ఈ అందుకే యాజ్ ఇట్ ఈస్ గా ఎలిమెంటరీ పార్టికల్స్ ఆర్డర్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ప్రోటాన్ తర్వాత న్యూట్రాన్ అలాగే. ఓకేనా. అలాగే రిమైనింగ్ వీటికి కూడా మనం చేసుకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఒక పార్టికల్స్ తీసుకున్నాం అనుకో, ఒమేగా మైనస్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఐ వాల్యూ ఎంత 0 కాబట్టి మనకి ఏమవుతుంది ఐజెడ్ వాల్యూ ఎన్ని వస్తాయి 2 ఇంటూ 0 + 1 అంటే ఒక వాల్యూయే ఉంటుంది. ఆ వాల్యూ కూడా ఎంత అవుతుంది 0 అవుతుంది అనమాట. సో ఒకటి ఉంటే ఐజెడ్ వాల్యూ ఐ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఐజెడ్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం అన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అన్ని ఫ్యామిలీస్ సంబంధించి మనం మల్టిప్లిసిటీ కట్టి ఐసోస్ఫిన్ కట్టి థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్ఫిన్ అనేది ఆ విధంగా వేస్తాం. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి చూడండి, క్యాస్కేడ్ 0 ఒకటి, క్యాస్కేడ్ -1. సో వీటికి సంబంధించి I ఈక్వల్స్ ఎంత 2 కాబట్టి 2 - ½ అంటే హాఫ్. సో ఎన్ని వాల్యూస్ వస్తాయి ఐజెడ్ వాల్యూస్ 2 పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ వస్తాయి అనమాట, అంటే 2 వాల్యూస్ వస్తాయి. సో అప్పుడు ఏంటేంటి ఐజెడ్ వాల్యూస్ అనేవి ప్లస్ హాఫ్ ఒకటి, మైనస్ హాఫ్ ఒకటి. సో ప్లస్ హాఫ్ అనేది దేనికి సంబంధించి క్యాస్కేడ్ 0కి, మైనస్ హాఫ్ అనేది క్యాస్కేడ్ మైనస్. ఇది గుర్తుపెట్టుకోండి ఆర్డర్ ఇలా. ఓకేనా. నెగిటివ్ వస్తే మ్యాక్సిమం దాన్ని. నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్ ఈస్ స్ట్రేంజ్ క్వాంటమ్ నెంబర్. స్ట్రేంజ్ క్వాంటమ్ నెంబర్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్ అండి. దీంతో డినోట్ చేస్తాం, ఎస్ తో డినోట్ చేస్తాం. సో ఈ స్ట్రేంజ్నెస్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అనేది ఉంది. సో ఆ ఫార్ములా ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ Q ఈజ్ ఈక్వల్స్ టు IZ ప్లస్ B ప్లస్ S/2. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద స్ట్రేంజ్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా. సో ఈ ఫార్ములాని ఏమంటామంటే గెల్మెన్ మిస్జెమెన్ ఫార్ములా అంటాం. గెల్మెన్ మిస్జెమెన్ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, డైరెక్ట్ బిట్ ఏపీ సెట్ లో. ఓకేనా. డైరెక్ట్ బిట్ ఫార్ములాకి. సో క్యూ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ చార్జ్ ఆఫ్ దట్ పార్టికల్. ఏ పార్టికల్ అయితే మనం తీసుకున్నామో లెప్టానా, బ్యారయానా, లేకపోతే మీజానా, లేకపోతే బ్యారియన్ ఆఫా, ఏదో హైడ్రోజన్ ఏదైతే తీసుకున్నా ఆ పర్టికులర్ క్వార్క్ సంబంధించి చార్జ్ ఏదైతే ఉంటుందో ఆ చార్జ్ అనేది IZ ప్లస్ B ప్లస్ S/2కి ఈక్వల్. ఇక్కడ IZ అంటే మనకు తెలుసు, ఇప్పుడే చెప్పాను, థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్ఫిన్. థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఐసోస్ఫిన్. ఓకేనా. B అంటే బ్యారియాన్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ. B అంటే ఏంటండి బ్యారియాన్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ. S అంటే స్ట్రేంజ్నెస్. స్ట్రేంజ్నెస్ క్వాంటమ్ నెంబర్. S మీన్స్ స్ట్రేంజ్నెస్ క్వాంటమ్ నెంబర్. అయితే మనకి ఇప్పుడు స్ట్రేంజ్నెస్ క్వాంటమ్ నెంబర్ దేనికి ఎంత ఉంటుంది అనేది మనకి ఇప్పుడు తెలియాలి.
ఓకేనా? సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ కానీ ఐజెడ్ కానీ థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అనేది ఏ టైప్ ఆఫ్ పార్టికల్స్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి అంటే హైడ్రాన్స్ అంటే బ్యారియన్ ఆఫ్ పార్టికల్స్ కి అండ్ బ్యారియన్ 3/2 పార్టికల్స్ కి మాత్రమే ఐసెస్ పిన్ అనేది ఉంటుంది. ఓకేనా? లెఫ్టాన్స్ కి ఎటువంటి ఐసెస్ పిన్ అనేది ఉండదు. అది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇందులో బి ప్లస్ ఎస్ అని చూసారా? ఆ బి ప్లస్ ఎస్ ని హియర్ బి ప్లస్ ఎస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు వై తో డినోట్ చేస్తాము. సో దీన్ని ఏమంటామంటే హైపర్ చార్జ్. ఏమంటాం దీన్ని? హైపర్ చార్జ్. సో వాట్ ఈస్ ద హైపర్ చార్జ్ ఫర్ ఏ ఎలిమెంటరీ పార్టికల్? ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యారియన్ నెంబర్ ప్లస్ స్ట్రేంజెస్ క్వాంటమ్ నెంబర్. ఆ రెండింటి వాల్యూని యాడ్ చేస్తే మనకి హైపర్ చార్జ్ అనేది వస్తుంది. చార్జ్ వేరు, హైపర్ చార్జ్ వేరు. ఇది హైపర్ చార్జ్, ఇది చార్జ్. ఓకేనా? అయితే ఈ గెల్మన్ లిస్డిమన్ ఫార్ములాకి చిన్న మాడిఫికేషన్ చేస్తూ ఇంకొక ఫార్ములా అనేది రాయడం జరిగింది. సో అప్పుడు చార్జ్ క్యూ అనేది ఎలా ఉంటుందంటే ఐజెడ్ ప్లస్ బి ప్లస్ ఎస్ తో పాటు అంటే బ్యారియన్ నెంబరు ప్లస్ స్ట్రేంజ్ తో పాటు చార్మ్ కూడా యాడ్ చేసి బై 2 చేస్తుంది. సో దిస్ ఈస్ ద గెల్మన్ లిస్డిమన్ ఫార్ములా. దిస్ ఈస్ ఎ మోడిఫైడ్ గెల్మన్ లిస్డిమన్ ఫార్ములా. చాలా చాలా ఇంపార్టెంట్. రెండింటికి తేడా తెలియాలండి. మాడిఫైడ్ అయితే చార్మ్ యాడ్ అవుతుంది, మాడిఫై కాకపోతే నార్మల్ గా గెల్మన్ లిస్డిమన్ ఫార్ములా అయితే చార్మ్ ఉండదు. ఓకేనా? మాడిఫైడ్ గెల్మన్ లిస్డిమన్ ఫార్ములా అర్థమవుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ బిట్ సిఎస్ఐఆర్ నెట్ లో కూడా అడిగారు. నెట్ లోని ఈ గేట్ ఎపిసెట్ లో కూడా డైరెక్ట్ గా మీకు బిట్స్ ఉంది స్ట్రేంజ్నెస్ సంబంధించి. ఓకేనా? సో ఇక్కడ సి అంటే ఏంటండి? సి మీన్స్ చార్జ్, చార్మ్. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ పార్టికల్స్ లో మనకి స్ట్రేంజ్ పార్టికల్స్ అని కొన్ని ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్. స్ట్రేంజ్ పార్టికల్స్. సో ఈ స్ట్రేంజ్ పార్టికల్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంత క్లాసిఫికేషన్ చేసాం కదా, బ్యారియన్ ఆఫ్, బ్యారియన్ 3/2, లెఫ్టాన్స్. సో వాటిల్లో మనకి కొన్ని ఒక 5 పార్టికల్స్ అనేవి స్ట్రేంజ్ పార్టికల్స్ అంటాం. 5-6 పార్టికల్స్ ఉంటాయి. ఓకేనా? సో అవి ఏంటంటే K+1, K-1. ఓకేనా? K+1, K-1, సిగ్మా 1, లాంబ్డా నాట్ 1, క్యాస్కేడ్ పార్టికల్ 1 అండ్ ఒమేగా మైనస్. ఓకేనా? సో ఈ K+, K- అనేవి K మేజానికి సంబంధించింది. ఓకేనా? సో జనరల్ గా K+, K- ఒకే దీంట్లో ఉంటాయి. సో వీటికి సంబంధించి మనకి ఎస్ వాల్యూలు అనేవి ఎలా ఉంటాయి? స్ట్రేంజ్ పార్టికల్స్ కాబట్టి స్ట్రేంజ్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే K+ కి +1 ఉంటుంది, K- కి -1 ఉంటుంది. K+ కి +1, K- కి -1 ఉంటుంది. ఓకేనా? సో సిగ్మాకి -1 ఉంటుంది, లాంబ్డా నాట్కి -1 ఉంటుంది, ఇది -2, ఇది -3. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి. K+కి అయితే +1, K- కి అయితే -1, సిగ్మాకి -1, లాంబ్డాకి -1, క్యాస్కేడ్ పార్టికల్ ఫ్యామిలీకి సంబంధించి స్ట్రేంజ్ వాల్యూ -2, ఒమేగా కి -3. ఓకేనా? సో అదర్ దాన్ దీస్ పార్టికల్స్ అంటే ఈ పార్టికల్స్, ఈ 5-6 పార్టికల్స్ కాకుండా రిమైనింగ్ పార్టికల్స్ కి సంబంధించి ఎస్ వాల్యూ ఎలా ఉంటాయంటే 0. ఏ పార్టికల్ తీసుకున్నా ఎస్ వాల్యూ అనేది 0. ఈ పార్టికల్స్ మాత్రమే ఎస్ వాల్యూ అనేది ఇంత ఉంటుంది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ ఈక్వల్స్ టు 0. సో ఈ స్ట్రేంజ్ పార్టికల్స్ ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తామంటే హైపరాన్స్ అంటాం. సో ఈ 6 పార్టికల్స్, ఈ 5-6 పార్టికల్స్ కూడా K అనేది ఒకటే దీంట్లో ఉంటుంది కాబట్టి ఈ 5 పార్టికల్స్ కూడా స్ట్రేంజ్ పార్టికల్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ హైపరాన్స్. చాలా ఇంపార్టెంట్. జనరల్ గా మనకి ఉన్న క్వార్క్స్ లో అప్, డౌన్, టాప్, బాటమ్, చార్మ్, స్ట్రేంజ్. సో ఎక్సెప్ట్ స్ట్రేంజ్, ఆ స్ట్రేంజ్ పార్టికల్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రేంజ్ పార్టికల్ కి ఎస్ వాల్యూ అనేది ఎంత ఉంటుందంటే స్ట్రేంజ్ ఉంటుందంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎస్ ఈక్వల్స్ టు -1. సో రిమైనింగ్ క్వార్క్స్ అన్నిటికీ ఈ పార్టికల్స్ అన్నిటికీ ఈ వాల్యూస్. అదర్ దాన్ దీస్ 5 పార్టికల్స్ ఎస్ వాల్యూ 0. ఎస్ క్వార్క్ వచ్చేటప్పుడు -1, రిమైనింగ్ క్వార్క్స్ అన్ని జీరోస్ అన్నమాట. అర్థమవుతుందండి? చాలా చాలా ఇంపార్టెంట్. అడిషనల్ క్వాంటమ్ నెంబర్ దట్ ఈస్
స్ట్రేంజ్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్.